హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం రన్నింగ్ గురించి. జనరల్గా మీరు డైలీ మార్నింగ్ లేవగానే, లేదంటే ఈవినింగ్ కానీ, లేదంటే ఎప్పుడైనా కానీ మీకు టైం దొరికిందంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఏజ్ అబోవ్ 50 ఉన్న వాళ్ళైతే వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. అదే ఏజ్ బిలో 50 ఉన్న వాళ్ళైతే రన్నింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, మీరు వినే నిజమే. వాకింగ్ అండ్ రన్నింగ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే లిటరల్ మనం చెప్పుకోవడానికి కూడా సరిపోవు. డైలీ కనుక మీరు ఒక అట్లీస్ట్ 10 to 15 30 మినిట్స్ కనుక మీరు వాకింగ్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మీ హార్ట్ ఏదైతే ఉంటుందో ఆ హార్ట్ అనేది చాలా బెటర్గా పనిచేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మీ ఏదైతే బాడీలో ఉన్నటువంటి కండరాలు, బోన్స్ ఏదైతే ఉంటుందో అవి అయితే ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అవుతుంటాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ ఏదైతే ఆ బాడీలో ఉన్న బ్లడ్ ఏదైతే ఉంటుందో అది బెటర్గా సర్క్యులేషన్ అవుతుంది, అంటే బెటర్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైతే రన్నింగ్ చేస్తూ ఉంటారో, సో ఈ వాకింగ్ చేసే సందర్భంలో రన్నింగ్ చేసేటప్పుడు కానీ మీ బాడీలో నుంచి అయితే స్వెట్ అయితే బయటకు రావడం జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు బాడీలో ఉన్న కొన్ని కెమికల్స్ రియాక్ట్ అవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటుందో అవి ఆటోమేటిక్గా బయటకు పోతాయి. దానివల్ల మన స్కిన్ కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అవ్వడమే కాకుండా మీకు తెలియకుండానే మీ ఫేస్లో కానీ మీ బాడీలో కానీ గ్లో అనేది కూడా రావడం అయితే జరుగుతుంది.